మార్క్ రూబియో అమెరికా విదేశాంగ మంత్రి ఇప్పుడు భారత్లో పర్యటిస్తున్నాడు. నిర్ణయం వచ్చేసి ఆగ్రాలో పర్యటించాడు. తాజ్మహల్ను కూడా సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ చాలా మంది విలేకరులు ఆ యొక్క ప్రెస్ మీట్లో అప్పుడు ట్రంప్ అన్నటువంటి మాటలను గుర్తు చేశారు. భారత్ చైనా నరక ప్రాయాలు అన్నారు కదా, మరి భారతదేశంతో ఏ విధంగా మీరు సంబంధాలు నిలుపుతారు, మరి ఏ విధంగా మీరు ఈ యొక్క ఒప్పందాలు చేసుకోవడానికి వచ్చారు, దానికి మీరు ఏం చెప్తారు? సాక్షాత్తు మీ అధ్యక్షుడు ట్రంపే ఆ విధంగా మాట్లాడడం, దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు, దీనికి మీ సమాధానం ఏంటి అని మార్క్ రూబియోని నిన్న డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన విలేకరులు అయితే ప్రశ్నించారు. దానికి మార్క్ రూబియో ఏమన్నాడంటే, నరేంద్ర మోదీకి భారతదేశానికి మా అధ్యక్షుడు అభిమాని, అది అందరికీ తెలిసిందే. బహుశా మీకు తెలియకపోవచ్చు. ఆయన ఎవరికి అభిమాని అంటే నరేంద్ర మోదీకే అభిమాని. అయితే మా దేశంలో కూడా చాలామంది మూర్ఖులు ఉన్నారు. వాళ్ళు రాసినటువంటి పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి కోతలు మనం ఆన్లైన్లోకి వెళ్తే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకుంటే ఏ దేశం కూడా ముందుకు వెళ్ళలేదు. అలాంటి రాతలను పట్టించుకుంటే దేశాలే నాశనం అయిపోతాయి అన్న విధంగా మార్క్ రూబియో మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ట్రంపే స్వయంగా తన సోషల్ మీడియా ట్రూత్లో అన్నాడు, తన నోటి ద్వారా కూడా అన్నాడు. దాన్ని నువ్వు ఎంత కప్పిపుచ్చుకోవడానికి ఇదేం లేదు. కాకపోతే ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి వీళ్ళు చెబుతారు, వినాలి కాబట్టి వాళ్ళు వింటారు. మనం కూడా అలాగే ఊరుకుంటాం. అది అందరికీ తెలిసినటువంటిదే. భారతదేశం మీద విషం చిమ్ముతారు, అప్పుడే మళ్ళీ ఆ విషంని పోగొట్టడానికి మేము అమృతం చిమ్ముతున్నాం అన్న విధంగా దాన్ని ప్రొజెక్షన్ చేసేటటువంటి పాశ్చాత్య దేశాలకి ఇలా మాట్లాడటము, దాన్ని కప్పిపుచ్చుకోవడము సర్వసాధారణమే. అది ఎవరికి తెలియనటువంటి విషయం ఏమీ కాదు. ఇప్పుడు భారతదేశంతో వాళ్ళకి అవసరం. అంటే భారతదేశంతో ఇప్పుడు కనుక ఒప్పందం చేసుకోకపోతే, ఒకవేళ భారతదేశం మనకు దూరం అయిపోతే, ఈరోజు భారతదేశానికి నష్టం రావచ్చు అమెరికాకి దూరం అవ్వడం వల్ల. తన యొక్క వాణిజ్య లోటు అనేది భర్తీ చేసుకోలేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో దీనికి భర్తీ కనుక ఏర్పడితే అప్పుడు భారతదేశమే దూరం అయిపోతుంది. కేవలం వాణిజ్యపరంగా మాత్రమే కాదు, వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యంలో భారత్ లాంటి దేశాన్ని కోల్పోతే అప్పుడు చైనా లాంటి దేశాలు ఇంకా విజృంభిస్తాయి. అప్పుడు అమెరికాకి పెద్ద పట్టేమీ ఉండదు. కాబట్టి భారతదేశం కేవలం వాణిజ్యానికి మాత్రమే కాదు, అన్ని విధాలుగా కూడా భారతదేశం కీలకం. అయితే భారతదేశం ఒకవేళ మన మాట వినకపోతే మళ్ళీ పాకిస్తాన్ కూడా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటారు. కాబట్టి పాకిస్తాన్తో పక్కనే ఉన్నటువంటి బల్యంలో ఏ విధంగా అయితే పొడిసి మనకు చిరాకు తెప్పిస్తుంటారో ఆ విధంగా పాకిస్తాన్తో ఏదో ఒకటి కయ్యానికి కాలు దూవేలా చేసి మనకు చిరాకు తెప్పిస్తూ ఉంటారు. అంటే అన్ని దేశాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఒక్కొక్క దేశంతో సంబంధాలు పెట్టుకుంటారు. నాట్ ఓన్లీ బిజినెస్,